అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. డివోర్స్ అయిపోయిన తర్వాత పెళ్లి వద్దు అని జెప్పేసి అంటే మీరొక జర్నీలో ఎళ్ళిపోయారు. టైం అయిపోయింది. పాపని చూసుకుంటూ వచ్చారు. బట్ మధ్యలో ఒక్క రిలేషన్ మాత్రం ఒక 2, 3 ఇయర్స్ సంపత్ రాజ్ ప్రయత్నించాడు. ఎక్కడో అది కుదరలేదు. లవ్ ఫెయిల్యూర్ అని నేను అనలేను గానీ లేలే ఆ! డెఫినెట్‌గా కాదు. జరిగిందా? ఇది జరిగిందా? 3 ఇయర్స్, 2 ఇయర్స్ అవును జరిగింది. బట్ మనం ఇంకా చాలా ఎక్స్ట్రార్డినరీ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. హ్మ్. బట్ మన రిలేషన్‌షిప్ ముందెళ్ళే అంతే. సో వాట్? అంటే ఒకవేళ సెట్ అయ్యి ఉంటే ఇది జెన్‌జీకి అర్థం అవుద్ది. మీకు అర్థం కాదు. హ్మ్. అంటే మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉండేదా? లేదు. లేలే. అది ఆ డిసిషన్ లేదు నాకు. హ్మ్. హ్మ్. ఒకే మ్యారేజ్ అంతే. హ్మ్. సో, మీరు ఒకే మ్యారేజ్ అన్నారు గాబట్టి, అంటే నేను ఎగ్జాంపుల్ పేరు తీస్తున్నాను. వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తక్కువ జేయడానికో, లేపోతే ఎక్కువ జేయడానికో లేదు. ఆర్. నారాయణమూర్తి గారని జెప్పి మనకి తెలుగులో చాలా స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో. మీకు పీపుల్ స్టార్ అంటారు ఆయన్ని. మీకు ఐడియా ఉంటదేమో. సో, ఆయన ఇలాగే పెళ్లి జేసుకోలేదు. బట్ ఈ మధ్య రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. తప్పు జేశానేమో ఆయనంతా గూడా ఆయన సినిమాలన్నీ గూడా ఒక ఉన్నత భావాల కోసం, పేదల కోసం ఇలాంటి మనిషనమాట. చాలా గొప్ప వ్యక్తి. పెళ్లి చేసుకోకుండా తప్పు చేశానేమో, ఇప్పుడు నాకు వయసయిపోయింది. ఒంట్లో కొంచెం శక్తి అయిపోయిన తర్వాత, ఇంటికొచ్చిన తర్వాత ఒక తోడుంటే బాగుండేది. హ్మ్. నాతో పాటు ఒక మనిషి ఉంటే బాగుండేది. మీరెవరు ఈ తప్పు చేయొద్దు అని జెప్పి ఆయన మాట్లాడారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. సో, నిజం గూడా ఆ మాటలు. ఎప్పుడైనా ఇప్పుడు అనిపిస్తుందా? ఒక మనిషి తోడుంటే బావుంటది అని? ఇదన్నీ ఒక పర్సనల్ జర్నీ కదా! హ్మ్. ఆయన జర్నీ ఆయన చెప్పారు మీకు. హ్మ్. హ్మ్. నా జర్నీ అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అహా! ఉందా? లేదా? అలా లేదా. నాకు ఇప్పటిదాకా అలా నేను అలా థింక్ చేయలే. హ్మ్. నేనేదో ఒంటరిగున్నా, హ్మ్. ఇంట్లో నేనే ఉంటున్నా. హ్మ్. అవన్నీ అలా ఆలోచించలే. ఏ ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ప్రాసెస్ రాలే. సార్. సెకండ్ వచ్చి నేను ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాను లైఫ్‌లో. హ్మ్. సినిమా కాకుండా గోల్ఫ్ ఆడతాను. హ్మ్. ఆహ్, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. వంట చేస్తాను. హ్మ్. రాస్తాము. హ్మ్. సో, చాలా చేస్తూ ఉంటాం. సో, జనాలు చుట్టూ ఉన్నారు నాతో. సార్. ఒక తోడు లేకపోవచ్చు. హ్మ్. బట్ అది నాకు పెద్ద ఒక వాక్యూమ్ చూడలే నేను. సార్. అలా వస్తే చూస్తాం. రాకపోతే ఓకే. అంటే ఒక ఆర్గానిక్‌గా సెట్ అవ్వాలి గానీ, ప్రయత్నం అంతే. ఉండకూడదంటారు. కంపానియన్ వచ్చి ఆర్గానిక్‌గా రావాలి. సార్. ఇప్పుడు మనం ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వాలంటే ఆర్గానిక్‌గా అవ్వాలి. హ్మ్. ఫోర్సిబ్లీ మీరు ఫ్రెండ్స్ అవ్వలేమనుకుంటా. అంతే. అంతే. అంతేగా. ఇట్ అప్లైస్ ఈవెన్ టు ఆపోజిట్ సెక్స్. హ్మ్. ఒక అమ్మాయితోనూ అలాగే ఉండాలి. హ్మ్. కంపానియన్‌షిప్ వచ్చి ఒక స్టేజ్‌లో ఆహ్, ఎవరితో మీరు ఒకే రూమ్‌లో ఆయన కూర్చుంటేను, హ్మ్. మాట్లాడకుండా ఉంటేను ఆ కంపెనీ ఎంజాయ్ చేయాలి. హ్మ్. అది కంపానియన్‌షిప్. మనం ఏమనుకుంటామంటే కంపానియన్‌షిప్ అంటే తోడంటే ఎప్పుడూ పక్కనే ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, వంట చేయాలి, సినిమా చూసుకోవాలి. కంపానియన్‌షిప్ అది కాదు. కంపానియన్‌షిప్ అంటే ఇద్దరు ఆ ఇంట్లో ఉంటేను, మాట్లాడకుండా ఉంటేను ఈస్ ఎ కంపానియన్. అండ్ ఆ అమ్మొచ్చి తన ఫ్రెండ్సు, తన లైఫు, తన పని, తన థాట్ ప్రాసెస్ ఎళ్లి రావచ్చు. నేను నా పని, నా లైఫు నేనేం చేస్తున్నానో ఎళ్లి రావచ్చు. బట్ ఎప్పుడు మనమొచ్చి ఇదన్నీ చేసేసుకున్నా, బట్ ఐ వాంట్ టు గో బ్యాక్. హ్మ్. ఆహ్, ఆహ్, ఆ ఆ అమ్మ టైంకి అక్కడుంది. ఇంటికి రావాలి. లేదంటే ఆ అమ్మకి ఆడున్నాడు హ్మ్. అని ఫీలింగ్ రావాలి. అప్పుడు అది కంపానియన్‌షిప్. సరే అన్నీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇంటికెళ్ళాలి. 9:00 దాకా వెళ్దాం. 7:00 ఎందుకు? అలా రాకూడదు. అది రాకూడదు. అది కంపానియన్ కాదు. అంటే మీరింత గొప్పగా చెప్పారు. బట్ ఇండస్ట్రీలో ప్రపోజల్స్ చాలా గట్టిగా వచ్చినాయి 'సంపత్ రాజుకి' అని చెప్తారు. ప్రపోజల్స్ కాదు. అది నాకు తెలిసి ఇట్స్ ఎ రాంగ్ వర్డ్. సార్. ఆహ్, ఎన్నో మంది సినిమాలో ఎందుకు మనకి సినిమాలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాట్లాడితే అది ఎప్పుడూ ఒక రిలేషన్‌షిప్‌లోనే ఎండ్ అవ్వాలని ఏం లేదు. లేదు. ఫ్రెండ్‌షిప్‌గాను ఉండొచ్చు. ఇప్పుడు మీరు బయట పని చేస్తారు. మీకు కొలీగ్స్ ఉంటారు. మీరు బయటెళ్ళి రెస్టారెంట్స్‌కి వెళ్తారు. డిన్నర్ వెళ్తారు. అవును.
పార్టీస్కి వెళ్తారు, లేకపోతే హాలిడే కూడా వెళ్తారు. అదేంటి సినిమాలో మీరు అది చేస్తే వీళ్ళిద్దరికి ఏదో ఉందనుకుంటారు. ఉ- అక్కర్లేదే, మీరు ఫ్రెండ్స్గా ఉండొచ్చుగా. ఎంతో ఎక్స్ట్రాడినరీ లేడీస్ ఉన్నారు సినిమాలో. ఎవరు వచ్చి సినిమా కాకుండా ఎంతో విషయాలు మాట్లాడవచ్చు సార్ ఉన్నారు. సంపత్ రాజుకు వచ్చిన ప్రపోజల్స్ ఫ్రెండ్షిప్ ప్రపోజల్స్ కాదు. లే అది నేను చెప్తున్న తమిళ్లోనూ వచ్చింది. బట్ నేను నేను దాన్ని అటువైపు నేను లేదు, మీరు ఆలోచించలేదు. వెళ్ళలేదు తెలుసు. నేను ఆలోచించలేదు. బట్ వచ్చినాయి కదా. వచ్చింది 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 అది డెఫినెట్గా వచ్చింది. బట్ నేను అది దానికి పెద్ద ఇది ఇవ్వలే. అండ్ అప్పుడే దెన్ అండ్ దేర్ మీన్స్ ఇది నేను ఇలా ఆలోచించలేదు. ప్లీజ్ మనం వచ్చి ఇలా మన ఒక ఫ్రెండ్షిప్ని ఇది పాడు చేసేసుకుంటాం, వద్దు, దీన్ని ఇక్కడే ఇలా థాట్ ప్రాసెస్ ఉంటే దీన్ని ఇక్కడే తీసేయండి అని కూడా చెప్పున్నా. అండ్ వీఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. సార్ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఒక కంటిన్యూటీ క్వశ్చన్ ఉంది. నేను మీ గత ఇంటర్వ్యూలు కొన్ని చూశాను, అండ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా గమనించాను. ఎవరన్నా ఒక అమ్మాయి ప్రస్తావన వస్తే అమ్మ అంటున్నారు, ఆవిడ అనట్లేదు, ఆమె అనట్లేదు, తను అనట్లేదు. ఒక ఆడ మనిషి ప్రస్తావన వస్తే అమ్మ అంటున్నారు, అంత గౌరవిస్తున్నారు. అండ్ మీరు లైఫ్లో ఒంటరిగానే, అంటే ఐ మీన్ సారీ ఒంటరిని కాదు, ఒంటరిగా లేదండి, మీకు సారీ తెలీదు. ఒంటరి కాదు, చాలా happy సింగిల్గా ఉంటున్నారు. సో ఐఎమ్ సింగిల్ బై చాయిస్. సింగిల్గా ఉంటున్నారు, అది రాంగ్ వర్డ్ పడిపోయింది. సింగిల్గా ఉంటున్నారు. మీకు వచ్చిన ప్రపోజల్స్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తున్నారు. అమ్మాయిలను అమ్మ అని పిలుస్తున్నారు. అంటే ఒక ఫిజికల్ నీడ్ అనేది ఉంటుంది కదా సార్, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? మీరు ఫిజికల్ నీడ్ అంటే ఏమంటున్నారు? సెక్స్ గురించే మాట్లాడుతున్నాను. మీకు ఎవరు చెప్పారు నాకు సెక్స్ లేదని? లేదని నేను అనట్లేదు, ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు? మీ నేను కంట్రోల్ మీ పరిధిలో ఎలా ఉంచుకోగలుగుతున్నారు? అక్కర్లేదే, కంట్రోల్ చేయాలని అక్కర్లేదే నాకు. నేను కంట్రోల్ చేస్తున్నాను ఎవరు చెప్పింది మీకు? మీరే చెప్పాలి. నేను చెప్పానుగా, అది నా పర్సనల్. అది చూడండి, ఇట్స్ ఎ మెడికల్ నీడ్. ఫిజికల్ నీడ్ ఇస్ అ మెడికల్ నీడ్. సో నాకు కావాలంటే నేను ఆ మెడికల్ నీడ్ని, ఇప్పుడు మీరు మాత్రలు తీసుకుంటారుగా, అలా ఆ మెడికల్ నీడ్ నాకు ఎప్పుడు ఉందో ఐ గో అండ్ సాటిస్ఫై మై సెల్ఫ్. ఇట్స్ రాంగ్ దట్ జస్ట్ బికాస్ మీరు ఒక్కరే ఉంటారు కాబట్టి మీరు మీన్స్ సెక్స్ లేదని లేదు. సెక్స్ ఇస్ టూ ప్రైవేట్ అండ్ పర్సనల్, అండ్ అది డెఫినెట్గా ఉంది. అంటే మీరు ఇబ్బంది పడి ఉంటే సారీ. లేదు, నేను ఇబ్బంది ఏంటి, మీరు ఇబ్బంది పడుతున్నారు అడగడానికి, నాకేంటి ఇబ్బంది లేదు. మా నాన్న వచ్చి ఒక మిలిటరీ డాక్టర్ అండి. సో నాకు దీని గురించి ఎప్పుడు ఇబ్బంది లేదు. అండ్ సంపత్ రాజ్ అనగానే మాకు మీరు స్టార్టింగ్లో చేసిన ఈ సినిమాల ఇంపాక్ట్ ఏదంటే, ఒకానొక టైంలో మీరు అక్కడ డైలాగ్ చెప్తుంటే ఇక్కడ భయపడిన రోజులు కూడా ఉన్నాయి ఆ గంభీరత వల్ల. అలాంటి సంపత్ రాజుని తీసుకొచ్చి కొంతమంది యంగ్ డైరెక్టర్స్ సూపర్ అద్భుతమైన పని చేయించారు. రణరాజారన్ కానీ ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి, మన భీష్మ కానీ. సో మీకు ఆ క్రేజ్ నుంచి ఈ క్రేజ్కి మెల్ట్ అవుతున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? నేను చెప్తున్నది, ఇప్పుడు మీరు భీష్మ సినిమా చెప్పారు. నేను ఫస్ట్ అక్కడ వచ్చి ఒక పెద్ద థ్యాంక్ యూ వచ్చి మన చిన్నబాబు గారికి చెప్పాలి, సితారా ఎంటర్టైన్మెంట్ చిన్నబాబు గారికి. ఎందుకంటే వెంకీ వచ్చి ఆ కథని ఎప్పుడు చిన్నబాబు గారు నరేట్ చేశాడో, ఆయన వచ్చి అడిగారంట ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని. ఆయన ఏదో ఒక యాక్టర్ పేరు చెప్పారు, ఎవరు, వెంకీ. బట్ వెంకీ ఇప్పటిదాకా నాకు ఆ క్యారెక్టర్ అతని మైండ్లో ఎవరు ఉన్నది చెప్పట్లా. సో చిన్నబాబు గారు చెప్పింది వెంకీకి, ఇది సంపత్కి నరేట్ చేస్తే బాగుంటుందని. బట్ వెంకీ చెప్పాడంటే, సార్ ఇది ఒక ఫన్ క్యారెక్టరు. సో చిన్నబాబు గారు చెప్పారు వెంకీకి, మీరందరూ వచ్చి సంపత్ని సీరియస్ క్యారెక్టర్లో చూస్తున్నారు, ఆయన ఎన్నో సినిమాలు మీరు గోవాను ఒక సినిమా తీసి చూస్తే తమిళ్లో అతను ఏ క్యారెక్టర్ చేశాడు, అతను అన్నీ చేయగలడు, అతనికి వెళ్ళి చెప్పు, నాకు తెలిసి సంపత్ ఈ క్యారెక్టర్ బాగుంటాడని ఆయన చెప్పింది అది. సో మీ ఛానల్ త్రూ నేను ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ వెంకీకి ఇప్పటిదాకా నేను అడుగుతున్న ఒకే క్వశ్చన్, నీ మైండ్లో ఉన్న యాక్టర్ నాకు చెప్పంటే అది చెప్పట్లేదు. సో నేను ఆల్మోస్ట్ నేను ఇప్పుడు వింటున్న స్క్రిప్ట్స్ కానీ, నేను చేయాలని ఆశపడుతున్న ఒక స్క్రిప్ట్స్ కానీ, అలాంటి స్క్రిప్ట్స్ వెతుకుతున్నాను నేను. సీరియస్గా ఎప్పుడైనా చేయవచ్చు, అది చూసేశారు. బట్ ఒక ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా ఒక ఇది దాహం ఉంటుందిగా, అది వచ్చి
మిగతా ఇలాంటి రోల్స్ చేయాలని. పైగా అంటే మీరు చెప్పారు కాబట్టి అంటున్నాను. హ్యూమర్ అనేది ఏం చేస్తదంటే సార్, మనుషులకి దగ్గర చేసేస్తది. హ్మ్. రిపీట్‌నెస్ వాల్యూ ఎక్కువ ఉంటది హ్మ్. హ్యూమర్‌కి. హ్మ్. ఇప్పుడు మీరు ఒక సీరియస్ మూవీ చేశారు. అంటే 'మిర్చి' లాంటి పెద్ద ఇంపాక్ట్ సినిమాలు పక్కన పెడితే హ్మ్. అవి రేర్‌గా పడతాయి. అవును. ఒక సినిమాలో విలన్‌గా చేశారు. ఒకసారి చూస్తారు. ఓకే. చేశారు అనుకుంటారు. బట్ ఒక హాస్యం ఉండే క్యారెక్టర్ గాని చేస్తే కరెక్ట్. రిపీట్‌గా చూస్తారు. కరెక్ట్. 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 100%. 100%. హ్యూమర్ ఒకటే అండి మీకు ఓ ఓ మీరు చెప్పినట్టు మీ మిమ్మల్ని చాలా క్లోజ్ తీసుకెళ్ళిపోద్ది. సార్ ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్ ఇప్పుడు వర్డ్ వాడారు. యాహ్! నేను మీకు ఒక స్క్రిప్ట్ నా స్క్రిప్ట్ చెప్పాను. చాలా ఎక్స్ట్రార్డినరీ ఎమోషనల్ స్క్రిప్ట్. చాలా సీరియస్ అయిన స్క్రిప్ట్ అది. సార్. బట్ దాంట్లో ఒక అండర్ లేయర్ హ్యూమర్ త్రూ ఔట్ ఉంటుంది సినిమాలో. హ్మ్. 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 ఇదొచ్చి మనకెక్కడ ఈ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడొచ్చిందంటే రాయడానికి మన అడ్వర్టైజింగ్ డేస్ నుంచి వచ్చింది నాకు. సార్. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక 30 సెకండ్స్ కమర్షియల్ చేస్తారు. ఆ 30 సెకండ్స్ కమర్షియల్‌ని ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఎయాలి హ్మ్. బ్రేక్స్‌లో. ఆ క్రికెట్ మ్యాచ్ బ్రేక్స్‌లో మీరు వేసేటప్పుడు ఒక ఓవర్ అయ్యి ఇంకొక ఓవర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 10, 15 యాడ్స్ వస్తాయి. అవును. ఈ 15, 20 యాడ్స్‌లో మీ యాడ్‌ని గుర్తుపెట్టుకొని దాన్ని రికాల్ చేయాలంటే హ్యూమర్ ఉంటే రికాల్ చేస్తారు. ఇది మన ఎక్స్‌పీరియన్స్. సార్. మనం ఎప్పుడు రాసాం 35 ఇయర్స్ బ్యాక్. సో, స్క్రిప్ట్‌లోనూ మనం అదే చేస్తుంటాం. ఇప్పుడు మనం రాస్తున్న స్క్రిప్ట్స్ ఎన్నో స్క్రిప్ట్స్ అన్నీ సీరియస్ స్క్రిప్ట్సే. ఎమోషన్ అంటే ఒకే ఎమోషన్ కాదుగా. అవును. బట్ ఆ ఎమోషన్‌లో అండర్ అండర్ బెల్లీలో మీరు ఒక దాంతో వస్తున్న ఒక ఒక ఫీలింగ్ చూస్తే ఒక హ్యూమర్ వస్తూ ఉంటది. ఆ హ్యూమర్ ఇంపాక్ట్ ఎలా ఉంటదంటే రీకాల్ వాల్యూ ఎక్కువ. కరెక్ట్ సార్. అదే. అండ్ మీరు సౌత్‌లో నాకు తెలిసి అన్ని భాషల్లో చేశారు హ్మ్. మూవీస్. హ్మ్. నాకు మీరు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఆన్సర్ చెప్పండి దీనికి. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే మీరు చూసిన గొప్పతనం ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే ఉన్న సమస్య ఏంటి? పర్సనల్‌గా మీరు అడిగితే నేను ఇప్పటిదాకా సమస్య ఏంటి ఫేస్ చేయలే హ్మ్. తెలుగులో. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరు 'దమ్ము' నుంచి చెప్తున్నారు. సార్. 2011 అది. 2025 వచ్చేసాం. సార్. నేను సమస్య ఏంటి చూడలే. హ్మ్. ఇది ఫ్రాంక్‌గా చెప్పాల్సిన ఒక ఆన్సర్. సార్. సమస్య చూసుంటే చెప్పేసేవాడిని. నేను ఒక గొప్పతనం చూసింది ఏంటే ఆహ్, ఇక్కడ యూనిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. సార్. ప్రొడక్షన్ యూనిటీ. ప్రొడక్షన్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా స్ట్రాంగ్ ఉంది. హ్మ్. అది కాకుండా ఆహ్, ఇక్కడ మనం ఒక ఆహ్, మాట ఇచ్చేస్తే ప్రొడక్షన్ సైడ్ నుంచి, ఆ మాటకి నిలబడతారు. హ్మ్. నేను యాస్ ఎన్ యాక్టర్ అదే విట్‌నెస్ చేసింది. సార్. సో, అది ఒక గొప్ప విషయం గదా! హ్మ్. అంతే కదా! ఈ రోజు ఉన్న ఒక సిట్యుయేషన్‌లో హ్మ్. ఏది ఏది నేను కమిట్ చేశాను నీతో సంపత్ దానికి నేను హానర్ చేస్తానని చెప్పేది వితౌట్ ఈవెన్ రైటింగ్‌లో. హ్మ్. సమ్‌టైమ్స్ వితౌట్ రైటింగ్ అనేది ఎన్నో అగ్రీమెంట్స్ ఉంటది. అది సార్. పక్కన పెడితే ఎన్నో విషయాలు మనం ఓరల్‌గా ఓరల్‌గా చెప్పేసుకుంటాం. చెప్పేసుకుంటాం. దాన్ని దాని మీద నిలబడేది హ్మ్. ముందుగా. సార్. అది ఎక్స్‌ట్రార్డినరీ. అయితే 'సంపత్ రాజ్‌కి' టాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ ఆపేసిన, లేకుంటే సగమిచ్చిన నిర్మాతలు ఎవరు లేరా? అలా డైరెక్టర్లు? నేను ఇప్పటిదాకా ఒక్కరిని చూడల. మీరు చాలా అదృష్టవంతులైతే. అవునా? ఇంకోటేంటంటే చూడండి అది నేను చెప్తున్నది ఇంపాక్ట్ వచ్చి 2 సైడ్‌లో ఉండాలి. సార్. ఎలా అంటున్నాను, ఇప్పుడు మీరు ఒక ప్రొడక్షన్ హౌస్ నా దగ్గరొచ్చారు. సార్. ఓకే. నా దగ్గరొచ్చి ఆహ్, డైరెక్టర్ వస్తారు, కథ చెప్తారు అని చెప్పారు. కథ నచ్చింది, ఒప్పుకున్నా. మీరొచ్చి రెమ్యూనరేషన్ మాట్లాడతారు. ఇప్పుడు మీరు రెమ్యూనరేషన్ మాట్లాడిన తర్వాత నేను చెప్పేదేంటంటే, మీరు అగ్రీమెంట్ ఏసి ప్రాపర్‌గా అగ్రీమెంట్ ఎలా ఉందో అలా ఫాలో అయితే మనం చేద్దాం అంటాను. హ్మ్. మీ ఇంటెన్షన్ నన్ను ఆహ్, ఎలాగైనా చీట్ చేయాలి, ఇతనికి డబ్బులు ఇవ్వకూడదంటే ఇదన్నీ చేయరుగా. హ్మ్. మీరే వెళ్ళిపోతారు. సో, నేను అలాంటి వాళ్ళతో పని చేయలేను. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే రారు. సార్. ఎందుకంటే ఒక అగ్రీమెంట్ లేకుండా నేను పని చేయను. హ్మ్. సో, మీ ఇంటెన్షన్ వచ్చి స్ట్రెయిట్ కాదంటే మీరు రారుగా. సార్. అండ్ రెండోది నేను ఇప్పుడు ఇప్పుడు కాదు నేనెప్పుడు ఉండనలా లైఫ్‌లో. మీన్స్ సరేరా పని వచ్చేసింది. ఏదో చేసేద్దాం. ఏం వస్తదో తర్వాత చూసుకుంటాం. అలాంటి క్యారెక్టర్ కాదు నేను. హ్మ్. నేను చాలా చాలా పర్టిక్యులర్‌గా. క్లియర్‌గా, పర్టిక్యులర్‌గా అన్నీ చెప్పేసి తర్వాత అన్ని చేస్తా. సార్. సో, అక్కడ మీకు ప్రాబ్లమ్ రాదు. మీరు మీ లోపల క్లారిటీ ఉండాలి ఫస్ట్. సార్. అండ్ మీరు గతంలో ఒక విషయంలో కోర్ట్ వరకు వెళ్లారు.
శరణ్య గారితో మీ ఎక్స్ వైఫ్ అని విడాకులని అది తప్పది. అది రాంగ్ న్యూస్ అది. రాంగ్ న్యూస్. మీరు కోర్టుకు గూడా ఎళ్ళినట్టున్నారు. లే దీనికి వెబ్ ఛానెల్‌కి ఛానెల్‌కి నేను నోటీసులు నోటీస్ పంపించారు. పంపించాను. సో, వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. అది ఫేక్ న్యూస్ హ్మ్. చాలా హ్మ్. సర్క్యులేట్ అయిపోయింది. బట్ ఈరోజు మీ ఇంటర్వ్యూ అని జెప్పి నేను ప్రిపేర్ అవుతుంటే స్టిల్ ఇంకా యూట్యూబ్‌లో శరణ్య గారు మీ ఎక్స్ వైఫ్ అని వీడియోలున్నాయి. ఆర్టికల్స్ ఉన్నాయి. పాపం. సార్ నేను శరణ్య గారు చిన్న కాదు. చిన్న వాళ్ళ ఫ్యామిలీ నేను అంత క్లోజ్ సార్ ఫ్రెండ్స్. అంటే నేను చెప్పేదేంటంటే చిన్న చిన్న ప్లాట్‌ఫార్మ్స్ కాదు సార్. మీడియాలో చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్స్ అయిన చాలా వాటిల్లో గూడా స్టిల్ ఇంకా అవే ఆర్టికల్స్ ఉన్నాయి. అవే వీడియోస్ ఉన్నాయి. దీన్ని ఏం చేయలేరా? ఏం చేయాలి నేను తెలీదే నాకు. హ్మ్. ఎలా చేయాలో తెలీదే. మీకు తెలిసుంటే చెప్పండి నేను చేస్తానది. సార్. మీ ఛానెల్ గురించి త్రూ చెప్తాను. అది ఫేక్ న్యూస్ మీకు తెలుసు. అందరికి తెలుసు. అందరికి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా క్లోజ్. వాళ్ళకి 2 కూతురున్నారు. ఇద్దరు డాక్టర్స్. హ్మ్. 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 ఇప్పుడు రెండో అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. సార్. నేను ఎళ్ళలేకపోయా ఎందుకంటే షూటింగ్‌లో ఉన్నా. సార్. సో, అంత క్లోజ్ మనం. హ్మ్. నవ్వుకుంటాం అంతే. ఏం చేయలేం. మీరు ఇప్పటికే చాలా సార్లు ఆ విషయంలో క్లారిటీ హ్మ్. ఇచ్చినట్టున్నారు. అది ఎవరో ఏదో ఒక ఛానెల్ పెట్టింది. అప్పుడు ఆ ఛానెల్‌కి ఏదో నేను ఒక నోటీస్ నాకు లాయర్ నుంచి పంపిస్తే అది రిటర్న్ వచ్చేసింది. అలాంటి అడ్రెస్సే లేదు అక్కడ. ఓకే. సో, తర్వాత ఎవరు చెప్తాను. ఇప్పుడు అన్ని ఛానెల్స్ వస్తుంటాయి. నేను అన్ని ఛానెల్స్‌కి పంపలేనుగా. సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు దాన్ని మీ ఛానెల్‌లో ఏసారనుకోండి. సార్. మీరేం చెప్తారు? ఆ ఛానెల్ వచ్చింది కాబట్టి ఆ న్యూస్ తీసేయాలి మనం వేసామని. నేను మీకు నోటీస్ పంపిస్తానా? సో, కొంచెం విషయాలొచ్చి వదిలేయాలి అంతే. అంతే. ఇండస్ట్రీలో తెలుసు. నాకు పర్సనల్‌గా నా ఫ్యామిలీలో అందరికి తెలుసు. నా సో కూతురికి తెలుసు. శరణ్య గారికి తెలుసు. వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. ఇంకెవరు చెప్పాలి నేను? సార్. అయిపోయిందిగా. మీ పాప మ్యారేజ్ అయిందా సార్? లేదు. కాలేదు. చేసుకుంటుంది. హ్మ్. 2029లో చేసుకుంటుంది ఆ! అనింది. సార్. చేసుకొని ఎప్పుడు అది రెడీ ఉంటదో. అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే మదరు ఇక్కడ లేరు గానీ, తను ఎప్పుడు కలవాలనుకున్నా మదర్ దగ్గరికి వెళ్ళొద్ది, మాట్లాడొద్ది, హ్మ్. సరే వస్తుంది హ్మ్. అని జెప్పి పాప గురించి చెప్పారు. బట్ ఎంత మదర్ టచ్‌లో ఉన్నా సరే, ఒక సింగిల్ పేరెంట్‌గా మీరు పెంచేటప్పుడు హ్మ్. అక్కడ జెంట్ అయితే, అబ్బాయి అయితే మీతో అన్నీ చెప్పుకోగలడు. పాప కాబట్టి కొన్ని చెప్పుకోలేనివి గూడా ఉండొచ్చు. సో, ఆ స్పేస్‌ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అది మీరనుకుంటారు అది. అబ్బాయి అయితే చెప్పొచ్చు, ఆ అమ్మాయి చెప్పలేదని. సార్. అది నిజం కాదు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ అబ్బాయి చెప్పడు. అబ్బాయి చెప్పడు. హ్మ్. అదే నిజం. అమ్మాయి అన్నీ చెప్తుంది. సార్. మీరు ఎలా పెంచుతారు ముందుగా. హ్మ్. హ్మ్. మీరు ఫస్ట్ ఓపెన్‌గా ఉన్నారా? సార్. మీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాస్ ఎ పేరెంట్ మనం అడ్వైస్ చేస్తాం. మనం చేసిన అడ్వైస్‌ని ఫాలో చేయం. సార్. మీరు ఒక అడ్వైస్ చేస్తే ఫస్ట్ దాని మీద మీరు నిలబడాలి ఫస్ట్. హ్మ్. మీరు నిలబడితే ఆ ఎగ్జాంపుల్‌ని చూసి మీ బిడ్డ పైకొస్తుంది. లేదంటే దాన్ని అడాప్ట్ చేస్తది. అడ్వైసే చేస్తూ మనం ఏది ఫాలో చేయకుండా ఉంటే బిడ్డలు ఎలా ఫాలో చేస్తారు? సార్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. దాని నుంచి మీ అడిగిన క్వెషన్ ఆన్సర్ అయిపోద్ది. 2 ఇయర్స్ బ్యాకు తను వచ్చింది ఇండియాకి. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అండ్ తనకప్పుడు పని ఇంకా దొరకల. అండ్ చిన్న చిన్న పనులు చేసుకొని ఉండింది. నా నా నాన్న నేను ఎంత సంపాదిస్తే నన్ను చూసుకుంటాను. నువ్వు పంపియకు ఇంకా చాలు నాకు. హ్మ్. ఇచ్చేసావు అన్నీ అని చెప్పి. సో, ఫైనల్‌గా ఒక రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా ఒక పని దొరికిందది. అది ఫస్ట్ డే అక్కడెళ్ళి పని చేసేటప్పుడు తనకి ఒక పెద్ద ఏమైందంటే రెస్టారెంట్ అందరూ ఆర్డర్ ఇస్తున్నారు. తనకి ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి హడావిడిగా అది ఏం చేయాలో తెలియకుండా నర్వస్ బ్రేక్‌డౌన్ అయ్యేలాగా అయిపోయిందక్కడ. సార్. సో, తన మేనేజర్ చెప్పింది, "నేను ఇంకా దీనిలో ఎక్స్‌పీరియన్స్ లేదు. నన్ను డిష్ వాషింగ్‌లో ఏసేయి ఫస్టు. నేను డిష్ వాష్ చేసుకుంటా ఒక 1 వీక్. అక్కడి నుంచి తర్వాత ఎక్కడొస్తాను." సో, తనొచ్చి 1 వీక్ వచ్చి ప్లేట్లు అది కడుగుతుంది. అది తనకి జాబ్. హ్మ్. తర్వాత నేర్చుకుంది. సో, ఇదన్నీ చెప్తుంటే నేను చెప్పాను, "ఇదన్నీ ఓకే నాన్న. నువ్వు ఇలా ఫిజికల్‌గా కొంచెం వెయిట్ వేసుకొని ఇలా అయిపోతున్నావు ఏంటి?" అని చెప్తే తను ఆర్గ్యూ చేసింది నాతో. "నీకు తెలీదు. నేను పని చేస్తాను. హ్మ్. టైం దొరకదు." నేను అలాగే విన్నా. చెప్పా, "సరే టైం లేదు. నేను పని చేస్తా.
నువ్వు పని చేస్తున్నావు, నా పని ఇంకా ఫిజికల్. సార్ ఈ పని టైం ఉంది, నా పనికి టైం లేదు. బట్ నేను నా ఫిజిక్ని చూసుకుంటానుగా, హెల్త్ చూసుకుంటానుగా, ఇదన్నీ చెప్పు. అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు అది వెళ్ళిపోతుంది ఒక 15 రోజు తర్వాత. ఎయిర్పోర్ట్లో వచ్చి నానా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇదని చెప్పింది. ఐ సెడ్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు అడ్వైస్ మీ. నువ్వు చూసుకున్నప్పుడు నాకు చెప్పకూడదు కదా. ఆన్సర్ ఇచ్చారుగా. అక్కడ దిగింది 2 days తర్వాత నాకు మెసేజ్ పెట్టింది, ఐ జాయిన్ జిమ్ నానా, ఓకే ఐఎమ్ ప్లానింగ్ మై వర్క్అవుట్స్ ప్రాపర్లీ. అంతే. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఉండాలి. బాగుంది సార్ ఎగ్జాంపుల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe